కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా వాటర్ స్పోర్ట్స్ క్రీడలు అయిన కెనోయింగ్, కయాంకింగ్ స్పోర్ట్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నేడు మానేరు జలాశయంలో కయాకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కయాకింగ్ స్పోర్ట్స్ కోచ్ రిజర్వ్డ్ పోలీస్ విభాగ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరగనున్న ఆల్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి 36 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. పి కృష్ణారావు, పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ 140 ఆర్మోడ్ రిజర్వ్లో నేను విధులు నిర్వహిస్తున్నాను. స్పోర్ట్స్లో నాకు అడిషనల్ ఐజీ గారు ఈ వాటర్ స్పోర్ట్స్ టీం కోచ్గా అపాయింట్ చేసి నాకు ఈ టీంను హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పోలీస్ టీంకు కోచ్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. ప్రజెంట్ మన టీము వచ్చేసి 17th ఈ ఫిబ్రవరి 17కు మన భోపాల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఏదైతుందో దానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి 14కు మనం హైదరాబాద్ నుంచి మనం భోపాల్ మధ్యప్రదేశ్కు బయలుదేరుతూ ఉన్నారు మన పోలీస్ టీం. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు? ఇక్కడ నుంచి మొత్తం టోటల్ వచ్చేసి 36 మెంబర్స్ పాల్గొన్నారు. దానికి తోడుగా 10 జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జోన్లో 2, 3, 4 ఉన్నారు. ఇంటెలిజెన్సీ అండ్ రాజన్న సిరిసిల్ల ఆధిక్యంలో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ రాజన్న సిరిసిల్లకు విన్నర్స్గా